ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. కీర్తన గ్రంథము 6వ కీర్తన 8వ వచనం సెలవిస్తుందండి. 8వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ చదువుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన యెహోవా నిన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ రోదన ధ్వనిని నేను విని ఉన్నాను. అంటే ఏంటి అర్థమండి? మనకు అంటే శోధనలు వేదనలు వచ్చి మనం గట్టిగా ఏడుస్తాం కదండి, ఎలుగెత్తి ఏడుస్తాం కదా. ఆ ఏడుపు యొక్క ధ్వనిని యెహోవా విని ఉన్నాడని చెప్పి ఈ యొక్క వచనం ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మీతో మాట్లాడుతున్నాను. ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు కొన్నిసార్లు మనం ఏడుస్తున్నప్పుడు చాలామంది మనం చూసి ఏంటి ఈయన ఏడుస్తున్నాడేమో, ఈమె ఏడుస్తుందేమో అని చెప్పి అలానే వెళ్ళిపోతారండి. కొంతమంది మనుషులు మాత్రము 100లో ఒక 2-3 మాత్రం ఏం చేస్తారంటే పిల్లరా దగ్గరకు వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతారండి. కానీ వారు మన సమస్యలను మార్చలేరు, తీర్చలేరు. మనుషులు కేవలం అది మాత్రమే చేయగలరు. కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు బిడ్డ ఆయన అంటున్నాడు, నేను నీ ధ్వని విని ఉన్నాను, నీ యొక్క రోదన ధ్వనిని నేను విని ఉన్నాను అంటున్నాడు. నీ యొక్క ఏడుపును యొక్క శబ్దాన్ని, ధ్వనిని నేను విని ఉన్నానని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, కీర్తనకారుడు అనేది ఏంటి? నా ధ్వనిని, నా ఏడుపు రోదన ధ్వనిని విని ఉన్నది మనుష్యులు కాదు, సమస్యలు తీర్చలేని మనుష్యులు కాదు, సమస్యలను మార్చగలిగినటువంటి నా దేవుడు నా యొక్క రోదన ధ్వనిని, ఏడుపును ఆయన విని ఉన్నాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో ప్రియులారా, దావీదు ఆయన మనుషులు తన యొక్క దేశంలో ఉన్నటువంటి తన యొక్క కుమార్తెలను, చిన్న బిడ్డలను వారు అంటే ఆ శత్రువుల ద్వారా చెరపట్టబడ్డారు, చెరగా తీసుకెళ్ళబడ్డారు. ఆ సమయంలో ప్రియులారా, దావీదు ఆయన మనుషులు అందరూ కూడా వారిలో బలము అంటే పూర్తిగా బలము బొత్తిగా పోయేంత వరకు, వారి బలమంతా కూడా తీరిపోయేంత వరకు ప్రియులారా వారు గట్టిగా ఎలుగెత్తి ఏడుస్తున్నారండి. ఎందుకు? మా కుమార్తెలను, మా యొక్క భార్యలను అంటే అన్యులు, అంటే మా యొక్క శత్రువులు చెరగా పట్టుకెళ్ళారని చెప్పి వారు బలాన్ని కోల్పోయేంత వరకు ఏడుస్తున్నారు. ప్రియులారా, ఆ యొక్క రోదన ధ్వనిని, ఏడుపు ధ్వనిని యెహోవా విన్నాడు. ఏం జరుగుతుందండి? దావీదు దేవునిలో తన దేవుడైన యెహోవాను తను బలపరుచుకుంటున్నాడు, దృఢపరుచుకుంటున్నాడు. దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నేను మళ్ళీ ఆ యొక్క శత్రు దండును నేను వెంబడించొచ్చా, నువ్వు దాన్ని నా చేతికి అప్పగిస్తావా అని యెహోవాను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు వెంబడించు, నువ్వు కోల్పోయిన అన్నిటిని మళ్ళీ నేను నీకు తిరిగి ఇస్తానని చెప్పన్నాడు. ప్రియులారా, అలాగనే ఆయన శత్రువు యొక్క దండును వెంబడించాడు, సైన్యాన్ని వెంబడించాడు, ఆ సైన్యాన్ని ఓడించాడు. కోల్పోయినంతా కూడా మళ్ళీ, వారు పట్టుకున్నదంతా కూడా మళ్ళీ ఏది కూడా కొదువ లేకుండా అన్నిటినీ తిరిగి పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేని నిమిత్తంగా మీరు రోదన పడుతున్నారు, మీరు ఏడుస్తున్నారో, మీ ఏడుపు యొక్క రోదన ధ్వనిని యెహోవా విని ఉన్నాడు. ఆయన మీ సమస్యలను మార్చడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. దావీదు యొక్క సమస్యలను మార్చినటువంటి దేవుడు, ఆయన యొక్క ఏడుపు ధ్వనిని మార్చినటువంటి దేవుడు నీ యొక్క రోదన ధ్వనిని ఆయన మార్చి ఆనందంగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మనము మన యొక్క రోదనలు ఏంటో మనం దేవుని దగ్గర చెప్పుకుందాం. ఆయన మార్చేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యెహోవా నా యొక్క రోదన ధ్వనిని వినియున్నాడన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల యొక్క తండ్రి రోదన తండ్రి, ఆ యొక్క ఏడుపు ధ్వనిని తండ్రి మీరు విని ఉండే దేవుడు, దాన్ని బట్టి నీకు స్తోత్రం. మీ బిడ్డలు తండ్రి ఎందు నిమిత్తంగా తండ్రి కన్నీరు కారుస్తున్నారో తండ్రి, ఎందు నిమిత్తంగా తండ్రి మీ బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి, ఆ బాధలంతా యేసయ్య నామములో మారిపోవునుగాక. మీ బిడ్డలు కోల్పోయిన ప్రతి ఒక్కరి దానిని మీ బిడ్డలు పొందుకుందరుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుని వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.